అవసరపడ్డం. కానీ మనకు ఏనాడైనా రాజ్యాధికారంలో హక్కు లేకుండానే వాళ్ళు మనల్ని హీనంగా చూస్తున్న ఆ తరుణంలో, ఎందుకంటే నేను ఒక మహారాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు కొనసాగుతున్నా. కాబట్టి దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రిజర్వేషన్లు ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చారు. ఆ రిజర్వేషన్ల ఫలితంగా ఎమ్మెల్యేలం అవుతున్నాము, ఎంపీలం అవుతున్నాము అక్కడక్కడ. కానీ ఎక్కడ ఎవరి చేతి కిందికి పోయి అక్కడ ఎంపీలం అవుతున్నాము, ఎమ్మెల్యేలం అవుతున్నాము, వాళ్ళ యొక్క పార్టీల ఆధిపత్య కులాల పార్టీలే. కాంగ్రెస్ పార్టీ చూసుకుందామా, రెడ్డిల పార్టీ. బీజేపీ చూసుకుందామా, బ్రాహ్మణ్ బండియాల పార్టీ. టీఆర్ఎస్ చూసుకున్న టీఆర్ఎస్ వర్సెస్ టీఆర్ఎస్, అది వెలమ పార్టీ. కమ్యూనిస్టులు చూద్దామా, వెలమ, కమ్మ, రెడ్డి అన్ని మిళితమైనటువంటి పార్టీలు. తెలుగుదేశం పార్టీ చూద్దామా, కమ్మ పార్టీ. ఎక్కడ పోదామా, మాకు రిజర్వేషన్ ఇచ్చింది వాస్తవమే, కానీ ఎవరి దగ్గర పోతున్నాం, ఎక్కడ నిలబడుతున్నాం, యాడ మాట్లాడే సత్తా ఉంచుకున్నాం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను ఒక మాదగా సగర్వంగా చెప్పుకుంటున్నా, మహారాజ్యాధికార పార్టీని స్థాపించిన సగర్వంగా చెప్పుకుంటున్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మల్లు రవి, గడ్డం ప్రసాద్, స్పీకర్ గారు, ఇక్కడే మాల ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు. కానీ వీళ్లకు నిలదీసి అడిగే సత్తా ఉందా? ఉంటే బయటికి రండి మీరు. నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్న సవాల్ తీసుకొస్తా ఉన్నా. రెడ్డిలకు అడుగులకు మడుగులెత్తుకుంటూ వాళ్లకు ఎదిరించకుండా బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లు పొందుకుంటూ మీరు అక్కడ లాలుచి పడుతూ చెంతకి చేసుకుంటా మీరు ఒక బతుకులేనా అన్ని మీకు సవాల్ తీసుకుంటా ఉన్నా. అందుకే కుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా కుల ఆత్మగౌరవంతో తలెత్తుకొని తిరగడానికి ఇలా అన్ని కుల సంఘాల పార్టీలను మమేకం చేసినటువంటి ఒక సిద్ధాంతకర్త బత్తుల సిద్ధేశ్వరరావు గారికి ఈ ఘనత దక్కుతుంది. అదేవిధంగా మనమందరం కూడా ఎవరికి వారే బీసీ నిలబడ్డ కాడ ఎస్సీ ఎస్టీలు వేసి గెలిపించుకోవాలి, ఎస్సీ నిలబడ్డ కాడ ఎస్టీ బీసీలు ఎస్సీ నిలబడాలి. ఈ విధంగా ఎస్టీలు నిలబడ్డ కాడ అందరం ఒక చైన్ సిస్టమ్ ద్వారా క్రోడీకరించుకొని మనమే గెలుచుకోవాలని చెప్పి నేను ఎందుకంటే ఆవేశపూర్తంగా కాకుండా ఆలోచన పరంగా ఇయ్యాల ఎదిరించే రేవంత్ రెడ్డిని ఎదిరించే దమ్ము ధైర్యం అక్కడ ఎవరికైనా ఉన్నదా? మాదిగ సోదరుడు దామోదరం సంజీవయ్య, ఇలా ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ, ఆయనకు ఉన్నదా? లేదు, ఎవరికి లేదు. అందుకే మాదిగ మహారాజ్యాధికార పార్టీని కూడా డిసెంబర్ 16వ తారీఖు నాడు కూడా మన శ్రీరంగంలో ఆవిర్భవించుకున్నాం. దానికి ముక్క ప్రభాకర్ యువకుడు, నవ యువకుడు, విప్లవోద్యమ ఆలోచనతో మా యంత్రంలో తిరిగి ఆయన ముందుకు వచ్చినటువంటి వ్యక్తిని మనం అక్కడ పెట్టినాం. మనం ఇంకోటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర నడిబొట్టున మాదిగ రాజ్యాధికార పార్టీ కార్యాలయం బేగంపేటలో ప్రారంభం చేసినాం. ఈ ఘనత కూడా పత్ర అందరికీ కూడా గర్వకారణంగా చెప్పుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ పేరున ముఖ్యంగా బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షులు మన బొమ్మ ప్రసాద్ అన్న గారికి, నా మిత్రుడు, నా సహోదరుడు అమ్మిడ భూపాల్ గారికి మరి విప్లవాల ఉద్యమాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన